అన్న జనసేన పార్టీ మేము తరఫున ఇక్కడ ఫ్లెక్సీలు వేసుకుంటే చింపేసి పవన్ అనేవాడు గందరగోళం కొట్టి మమ్మల్ని చేస్తున్నాడు అన్న. చేసినా కానీ నైట్ ముందు తాగిచ్చి కొట్టించి ఆల్రెడీ చండాలంగా మాట్లాడటం కొడతాం, ఈ పార్టీలో ఉండొద్దు, నరికేస్తాను, నువ్వు వేరే పార్టీలోకి రావాల్సింది మా పార్టీలోకి అని చెప్పి జగన్ పార్టీలోకి రావాలని చెప్పి ప్రతిసారి కొట్టి నన్ను గందరగోళంగా చేశాడన్న. నా కాలు అయితే బాగోదు, కుంటుగా ఉంటాను అని ఇలా చేసి ఇబ్బంది పెట్టాడు అన్న. బాగా ఇబ్బంది పెడుతున్నాడు. రాత్రి సీఏ గారు చెప్పాడు 1 గంటకి, మళ్ళీ చేసినా కానీ మళ్ళీ వచ్చి చింపేశాడు అన్న. వీళ్ళు ఏదో గట్రా చేయాలి వీళ్ళు పార్టీ తరఫున అని, పార్టీ కోసం ఏం చేస్తే ఇట్లా చేస్తున్నాడు ఇటు పవన్ అనే కుర్రోడు అన్న వ్యక్తి. మునం కృష్ణారెడ్డి పవన్. నా పేరు పల్లెమేని గోపిరెడ్డి సార్. ఇక్కడ మనవారపాలెం 23వ వార్డు మాది. ఇక్కడ మేము పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన అని మేము కొంతమంది సభ్యత్వం తీసుకొని ఉంటున్నాం సార్. ఇక్కడ ఈ ఊరు మొత్తం వైఎస్ఆర్. మేము ఇక్కడ బ్యానర్లు పండగ సంక్రాంతికి వేసినప్పుడు పల్లిమేని పవన్ కుమార్ రెడ్డి, మున్నం కృష్ణారెడ్డి ఇక్కడ జనసేన పార్టీ ఉండకూడదు, వైఎస్ఆర్లో ఉండాలి అని చెప్పి అప్పుడు పీకలు కోసారు సార్. ఈ గొడవలు ఏమని వద్దు అనుకొని మేము అప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు. మొన్న మళ్ళీ శివరాత్రి రోజు మేము మళ్ళీ ఫ్లెక్స్లు వేయించుకున్నాం. పవన్ కళ్యాణ్ అభిమానం వీళ్ళందరూ పెట్టుకున్న తర్వాత మున్న కృష్ణారెడ్డి వాడిని బ్యానర్ తీసుకెళ్ళిపోయాడు. అక్కడ కార్ఖానా దగ్గర రాజేంద్ర అన్న ఉన్న దగ్గర ఆడ పెట్టాము ఫ్లెక్సీ. ఇక్కడ ఫ్లెక్స్ పెడితే ఆ బ్యానర్ తీసుకెళ్ళి నేనారా ఏం చేస్తారని తొళ్ళగొట్టి కుంచాల సీన్ని కింద పడేసి కొట్టి, మీరేం పేగలరా, మీరు ఒక్క ఇంటోళ్ళు, నేను ఏదైనా చేయగలను అని చెప్పి తొళ్ళగొట్టి రచ్చగొట్టి మా కేసు అయింది సార్. దాని తర్వాత మేము స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్కి వెళ్ళి సీఐ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెడితే వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత రాత్రి 1 గంటకో 12ంటికో వాడిని వదిలేరు. వదిలిన తర్వాత మళ్ళీ వచ్చి ఈ బ్యానర్ని రాత్రి వచ్చి మళ్ళీ వీళ్ళందరూ వచ్చి వెనకాడ సురేష్ గారిది, ఈయన శ్రీమన్నారాయణ గారిది అందరి పీకలు కోసి రచ్చరచ్చ చేస్తున్నారు. ఇక్కడ ఉండకూడదంట, జనసేన పార్టీ అనేది ఇక్కడ ఉండకూడదని చెప్పి మా పైన కష్టకట్టారు సార్. వీళ్ళు మీరు పార్టీ పరంగా చర్య తీసుకొని మాకు న్యాయం జరిగేటట్టు మీరు చేయాలి సార్. ఈ ఊరు మొత్తం ఏం చేస్తాం ఒక్కుంటేవాళ్ళు మీరు, మేము వైఎస్ఆర్ వాళ్ళమే, మీరు జనసేనకి ఎందుకు వెళ్ళారు, జనసేన మీరు ఎందుకు వెళ్ళారు అని చెప్పి దీనికి మొత్తం మూల కారణం కర్త క్రియ పల్లిమేని పవన్ కుమార్ రెడ్డి, మున్న కృష్ణారెడ్డి. వీళ్ళు టీడీపీ ముసుకేసుకొని వైఎస్ఆర్పీ నాయకులు. వీళ్ళు టీడీపీ ముసుకేసుకొని టీడీపీలో మేము ఏది చేసినా చెల్లిద్దని చెప్పి వీళ్ళన్నీ నడిపిస్తున్నారు సార్. మాకు వైసీపీ వాలంటీర్ గత ప్రభుత్వంలో కూడా వైసీపీ వాలంటీర్గా పనిచేసి ఇప్పుడు టీడీపీ ముసుకేసుకొని తిరుగుతున్నాడు. వాడు ఏది చేసినా చెల్లిద్దని చెప్పి మా మీద కష్టగట్టి సాధిస్తున్నాడు సార్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏం బిగుతాడు, తొళ్ళగొడతాడు. మున్న కృష్ణారెడ్డి ఏం బిగుతాడు, పవన్ కళ్యాణ్ వచ్చి ఏం చేయగలడు. ఇక్కడ జనసేన ఎందుకు ఉంది, ఇక్కడ అంతా వైఎస్ఆర్ వాళ్ళు ఉండాలి, మీరు ఒక్కింటి వాళ్ళు ఏం చేస్తారని చెప్పి మమ్మల్ని రచ్చరచ్చ చేసి అన్నెసెసరీ వర్డ్స్ మాట్లాడుతూ బూతులు తిట్టి తాగొచ్చి రాత్రి వచ్చి మళ్ళీ బ్యానర్లు కోసారు. వీళ్ళు తగిన చర్య తీసుకోవాలి సార్. పల్లిమేన పవన్ కుమార్ రెడ్డి, మున్న కృష్ణారెడ్డి వీళ్ళ వెనక అనుచరులు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళు మొత్తం మీరు చర్య తీసుకొని మా న్యాయం జరిగేటట్టు చేయండి సార్.